శ్రీమన్నారాయణ. అందరికి దాసోహం అండి. పెనుమాక క్షేత్రం నుంచి మేమందరము విష్ణు సహస్రనామ పారాయణ ముగించుకొని అక్కడ సమాపన ఉత్సవానికి ద్వారకా వెళ్తున్నాం. ఆ కృష్ణుడు నడియాడేటువంటి ద్వారకాని మా అందరికి చూపించడానికి వీళ్ళందరూ తీసుకెళ్తున్నారు. ఇలాంటి భాగ్యం వీళ్ళందరూ మాకు కలిగించినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలండి. అలానే చదివిన వాళ్ళందరూ వస్తున్నారు. అక్కడ యజ్ఞశాల ఉంటుంది. మామూలుగా వెళ్తే మనం స్వామినే చూస్తాము, యజ్ఞం చూడము. ఇప్పుడు మాత్రం వెళ్తే యజ్ఞం చూస్తున్నాము, పారాయణ చేస్తున్నాము, స్వామి వారిని సేవిస్తున్నాము, అందరం కలిసి ఉంటున్నాము. భాగవతులతో కలిసి కూడి వెళ్తే స్వామి ఆనందిస్తారట. కృష్ణయ్యకి ఏం కావాలి? ఒక్కరే వద్దు, అందరూ కావాలి. అందుకనే పెనుమాక క్షేత్రం నుంచి అన్ని మూలల నుంచి దివ్యక్షేత్రాల నుంచి అందరూ వచ్చి అక్కడ పారాయణ చేసి వారందరూ కూడా ఆ క్షేత్రం నుంచి వీరందరూ అక్కడికి వాళ్ళని తీసుకెళ్తున్నారు. వీళ్ళందరికీ తీసుకెళ్లే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రం పెనుమాక, అమరావతి ఉండవల్లి గుహలకు దగ్గరలో ఉండే శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రం. ఈ క్షేత్రం నుంచి 365 రోజుల పాటు విష్ణు సహస్రనామం చేశారు. అంతకు ముందుకు హనుమాన్ చాలీసా 365 రోజులు 24 గంటలు చేశారు. అప్పుడు సమర్పణ ఉత్సవం వచ్చి అయోధ్యలో చేశాం. 1000 మందితో ద్వారకా అయోధ్యలో చేశాం. ఇప్పుడు 365 రోజులు విష్ణు సహస్రనామం చదివిన వాళ్ళందరినీ కూడా మనం 2 ట్రైన్లు, కొంతమంది విమానంలో కలిపి వెళ్తున్నారు. ఇప్పుడు మా ట్రైన్ లో ఒక 200 మంది వరకు వస్తున్నారు నవజీవన్ ఎక్స్ప్రెస్ లో. అయితే ఈ అందరూ కూడా ద్వారకాలు 5 రోజుల పాటు 21 తారీఖు నుంచి 25 వరకు 5 రోజుల పాటు 21 హోమగుండాలతో యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞంలో అందరూ కూడా పాల్గొని సమర్పణోత్సవం చేస్తారు. అలాగే ద్వారక వెళ్ళేప్పుడు దారిలో ఏమైనా ఉంటే వీళ్ళందరికీ చూపించుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ మా వాళ్ళు అక్కడికి వెళ్ళి హోమం అవన్నీ రెడీ చేస్తున్నారు. అందుచేత ఈ శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఒక చోటకు తీసుకెళ్లి అందరికి కూడా ఆ విశిష్టత అంతా కూడా చెప్పి, ఆ స్వామివారి యొక్క విశిష్టత కూడా చెప్పి ఎంత వైభవంగా అందరికి కూడా రిలాక్సేషన్ కోసం కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రకారంగా ఈ ట్రైన్ యాత్ర చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యాత్ర ఉంటుంది. ఈ నెక్స్ట్ సంవత్సరం భగవద్గీత 365 రోజులు చదవటం అనేది కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత ముగింపు ఇప్పుడు పూరిలో గాని కురుక్షేత్రంలో గాని ముగింపు పెట్టుకున్నాము. ఇప్పుడు సమర్పణోత్సవం మాత్రం ద్వారకా క్షేత్రం శ్రీ కృష్ణ స్వామి ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.